నీ గృహము సువాసనతో ఉండాలంటే, నీ గృహము ఆశీర్వదింపబడాలంటే, నీ గృహము దీవెనతో ఉండాలంటే, ఐదవదిగా నీ ఇల్లు నా ఇల్లు ఏ ఇల్లై ఉండాలంటే అనేక మందిని నడిపించే ఇల్లై ఉండాలి. ఏ ఇల్లై ఉండాలి? ఎక్కడికి నడిపించాలి? ఒకసారి ఇలా చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో బాగుపడిన వ్యక్తి ఎవరు? కుష్టి రోగముల నుంచి సీమోన్. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమని కోరుకొనగా జీవము కలిగిన యేసు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వేమవు శుద్ధుడు కమ్ము అనగానే అతనుకున్న కుష్టి రోగం ఏమైంది? తగ్గిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుని కృతజ్ఞత కలిగి ఎక్కడికి పిలిచాడు? తన ఇంటికి పిలిచాడు. తన ఇంటికి పిలిచి ఏమి ఇచ్చాడు? యేసు ప్రభుకి తనతో ఉన్న వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇప్పుడు నా ప్రశ్న, తన ఇంటికి, తన గృహానికి యేసు ప్రభుని, యేసు ప్రభుతో ఉన్న శిష్యులను మాత్రమే పిలుచుకున్నాడా, లేదా ఇంకొంతమందిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడా? అరే నాయనా, ఈరోజు బేతనీ అనబడిన నా ఇంటికి యేసు ప్రభు వస్తున్నాడు, నన్ను బాగు చేసిన యేసు ప్రభు వస్తున్నాడు, నన్ను స్వస్థపరిచిన యేసు ప్రభు వస్తూ ఉన్నాడు అని చెప్పి ఎవరినైనా యొక్క సీమోను గారు తన ఇంటికి పిలుచుకున్నాడా, లేకపోతే ఒక్కడే ఆతిథ్యం ఇచ్చేశాడా? ఏమనుందండి అక్కడ? మళ్ళీ చదువుతున్నారు వినడా. మార్త ఉపచారము చేసేను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. ఏమండి, ఇప్పుడు ఎవరెవరున్నారు? మొదటిగా సీమోను ఉన్నాడు, రెండవదిగా ఈ యొక్క యేసు ప్రభులు వారు ఉన్నారు, మూడవదిగా ఎవరున్నారు? చెప్పండి, మూడవదిగా ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఓకే, ఇది ప్యాకప్. నాయన మీరు చూసుకుంటే త్వరగా ఎవరిగా చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభులు వారు స్వస్థపరిచినందుకు పిలిచాడు. రెండు, యేసు ప్రభు వెనకాల శిష్యులు ఉంటారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా శిష్యులు అక్కడికి వెళ్తారు కాబట్టి పిలిచాడు. ఇప్పుడు యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి ఇంకా ఈ సీమోను ఎవరెవరిని చేర్చుకున్నాడు? మార్తను చేర్చుకున్నాడు, 2 లాజరుని చేర్చుకున్నాడు, 3 యొక్క బేతనీయ మరియను చేర్చుకున్నాడు. అంటే ఈ సీమోను యొక్క ఇల్లు ఏ ఇల్లు? అనేక మందిని యేసు వైపు నడిపించి యేసు దగ్గరికి చేర్చిన ఇల్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2026లో నీ ఇల్లు నా ఇల్లు ఏమై ఉండాలి అని అంటే, వినుప్రి సహోదరి, నీ ఇల్లు నా ఇల్లు మాత్రమే కాదండి యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది. నీ ఇల్లు నా ఇల్లు మాత్రమే కాదండి యేసు ప్రభు దగ్గర కూర్చొని ఆయన ఉపదేశములు విని, ఆయన ద్వారా బాగుపరచబడి, ఆయన ద్వారా అద్భుతములు పొందుకోవలసింది మన ఇల్లు మాత్రమే కాదు. ఈ బేతనీయ అనబడిన గ్రామంలో సీమోను ఇంటికి యేసు ప్రభు వస్తున్నాడని సీమోను ఎరిగి, నేను మాత్రమే కాదు, లాజరు కూడా యేసు ప్రభు మాటలు వినాలి, మార్త కూడా యేసు ప్రభు మాటలు వినాలి, ఈ మరియ కూడా యేసు ప్రభు మాటలు వినాలని చెప్పి యేసు ప్రభు దగ్గరికి ముగ్గురును నడిపించిన ఏంటంటే ఇల్లు. ఏ ఇల్లు అంటే సీమోను ఇల్లు. ఈరోజు ఇక్కడ కూర్చుని ఆత్మీయుడ ఒక మాట నేను అడుగుతున్నాను, ప్రేమతో చెప్పు. 2025వ సంవత్సరాన్ని ముగించుకొని 2026వ సంవత్సరము 18వ తారీఖులకు మనం అడుగు పెట్టేస్తాం. 18వ తారీఖు ఆల్రెడీ ఒక నెల, ఒక మాసము ముగించుకోవడానికి మనం సిద్ధమ కలిగి ఉంటున్నాం. ఒక్క మాట నేను అడుగుతున్నాను, సీమోనును దేవుడు బాగు చేసినాడు, సీమోనును దేవుడు స్వస్థపరిచినాడు. మనుషులు ఎవరు బాగు చేయలేని రోగము, మనుషులు ఎవరు కుదర్చలేని రోగము, మనుషులు కానీ వైద్యులు కానీ కట్టలేని ఆ రోగాన్ని యేసు ప్రభు బాగు చేస్తే, ఇప్పుడు సీమోను ఏమనుకున్నాడు? ఆ యేసును గురించి నాకు ఒక్కడికి తెలిస్తే సరిపోదు, ఆ యేసు దగ్గరికి నేను ఒక్కడిని వెళ్ళి బాగుపడిపోతే సరిపోదు, ఆ యేసు దగ్గరికి నేను ఒక్కడిని వెళ్ళి అద్భుతమును పొందుకుంటే సరిపోదు, నా గ్రామంలో ఉన్నవారు కూడా ఏమవ్వాలి? రక్షింపబడాలి. నా గ్రామంలో ఉన్న ఒకరు ఏమవ్వాలి? యేసు ప్రభుడు గురించి తెలుసుకోవాలని చెప్పి యేసు ప్రభు తన గ్రామం అనబడిన బేతనీయకు వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్న వారందరినీ యేసు ప్రభు దగ్గరికి నడిపించాడే. 2025వ సంవత్సరంలో నీ గుండెల మీద చేసుకుని నువ్వు చెప్పగలవా? అయ్యా పాస్టర్ గారు, నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడండి, నా జీవితాన్ని దేవుడు కట్టాడండి, పెంట కుప్పలో ఉన్న నన్ను దేవుడు లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టి ఘనమైన స్థితిలో నన్ను నిలబెట్టాడండి. ఆ యేసు ప్రభు దగ్గరికి నేను మాత్రము రావడము కాదు, ఆ యేసు ప్రభు దగ్గరికి నా కుటుంబం మాత్రము రావడము కాదు, 2025వ సంవత్సరములో నాలాంటి కష్టాల్లో, నాలాంటి బాధల్లో, నాలాంటి సమస్యల్లో ఉన్న అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నేను తీసుకొచ్చానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. ఇప్పుడు ఏంటి?
మన ఇల్లు మాత్రమే యేసు ప్రభు దగ్గరికి రావాలి, మన కుటుంబం మాత్రమే యేసు ప్రభుని ఆరాధించాలి. మరి మిగిలిన వాళ్ళు, ఇప్పుడు సీమోను ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచాడండి, కృతజ్ఞత కలిగి పిలిచాడండి. ఇప్పుడు సీమోను యేసు ప్రభు గారిని పిలుచుకొని సీమోను యేసు ప్రభు దగ్గర కూర్చొని ఆయన ఉపదేశాలు ఉపమానాలు వింటే సరిపోను. కానీ సీమోను ఏమనుకున్నాడు తెలుసా? నాతో పాటు కొంతమంది ఏమవ్వాలి? రక్షింపబడాలి. నాతో పాటు కొంతమంది ఏమవ్వాలి? ఈ యేసును గురించి తెలుసుకోవాలని చెప్పి మార్తను, మరియను, లాజరును, ఇంకా బేతనీయులో ఉన్న అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించిన ఇల్లు సీమోని ఇల్లు కదా. ఆ ఇల్లులా నీ ఇల్లు ఉందా? ఒక్కసారి ఇలా చూడు. నువ్వు నేను నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత జీవము కలిగిన దేవుడు ధవలవన్నుడిగా, రత్నవన్నుడిగా, వైట్ థ్రోన్ జడ్జిమెంట్ మీద ఆయన కూర్చున్నప్పుడు గొర్రెలు మేకల్లాగా అందరూ ఏమైపోవాలి? సెపరేట్ అయిపో. అప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఈ లోకములో ఎన్ని ఆత్మలను నీవు రక్షించావు? ఎన్ని ఆత్మలను నా దగ్గరికి నువ్వు నడిపించావు? ఎంతమందికి నువ్వు సువార్తను ప్రకటించావు? ఎంతమందికి యేసు ప్రభు నిజమైన దేవుడు అని, ఆయన అద్భుత ఆశ్చర్యమైన కార్యములు చేయగలడని ఎంతమందికి నువ్వు చెప్పి సీమోను వలె నువ్వు నడిపించావు అని ప్రభు అడిగితే, నీ దగ్గర నా దగ్గర ఉన్న ప్రశ్న ఏంటి? ఏమీ లేదు ప్రభువా, డబ్బును కూర్చుకున్నాను ప్రభువా, అంతస్తులు కూర్చుకున్నాను. ఇది కాదండి ఆత్మీయుడు కూర్చుకోవలసింది. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 1 Corinthians chapter 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచన భాగంలో ఇలా రాయబడి ఉంది. ఏమని? 18 నుంచి చదువుదామండి. ఏమని రాయబడి ఉంది? అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి స్వతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. ఎంత అద్భుతమైన మాట తెలుసొచ్చా? నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. నేను, అందరూ చెప్దాం, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. చాలా మందికి ఏంటంటే సువార్త అనేది ఏంటంటే, నాకేమొస్తుంది, నేను సువార్త ప్రకటిస్తే నాకేమొస్తుంది, నేను వాక్యం చెప్తే ఏమొస్తుంది, నేను యేసు ప్రభు గురించి చెప్తే నాకేమొస్తుంది అని అనుకుంటారు. వినండి, పౌలు గారు అంటున్నారు కదా, ఏమంటున్నారు ఆ పైన? అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు జీతమేది? నేను ధర్మశాస్త్రములో ప్రావీణ్యత కలిగిన వాడును, గమాలియేలు అనబడిన వాడి దగ్గర శిష్యత్వాన్ని పొందిన వాడును, అరిస్టాటిల్ అనబడిన ఒక ఏంటంటే ఫిలాసఫర్ గురువు దగ్గర ఏంటంటే మొట్టమొదటి శిష్యుని నేను. అలాంటి గనున్నైన నాకు జీతమేది? కానీ ఒకటి చెప్తున్నాను, నాలో ఉన్న తపన ఏమిటంటే అనేక మందిని, ఎక్కువ మందిని సంపాదించాలన్న తపన. అందుకు నేను ఏం చేసుకుంటున్నాను? యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుల వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. భక్తిహీనులను సంపాదించుకొనుటకు బలహీనులను సంపాదించుటకు బలహీనులకు బలహీనులనైతిని. ఏ విధము చేతనైనను, ఏంటంటే ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పౌలు గారు అనగలిగారండి? ఇదిగో మంచి పోరాటము పోరాడితే నా పరుగును కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటే, ఇదిగో నా కొరకు ఒక నీతి కిరీటం ఏం చేయబడి ఉన్నది, ఉంచబడి ఉన్నది. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి ఏం చేయండి, నడుచుకోండి అని పౌలు గారు ఎందుకు చెప్పగలిగారంటే, పౌలు గారు సేవా జీవితం అంతా, ఆయన ఆత్మీయ జీవితం అంతా ఒకే తపన.
అనేక మందిని దేవుని కొరకు ఏం చేయాలి? సంపాదించాలి. అనేక మందిని దేవుని రాజ్యంలోకి ఏం చేయాలి? నడిపించాలి. ఈరోజు సీమోనుకు ఒక ఆత్రం ఉంది, ఆలోచన ఉన్నది. ఏంటి ఆలోచన? ఈ బేతనీయులో ఉన్న అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి చేర్చాలి, యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి ఆశ. అందుకు యేసు ప్రభులు వారిని తన ఇంటికి పిలిపించుకొని అనేక మందికి యేసు ప్రభుని తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాడు. రెండో అపోస్తుడైన పౌలు గారు ఏం చేశారంటండి? అనేక మందిని రక్షించడానికై ముందు మనం ఏమవ్వాలి తెలుసా? పౌలు గారి వలె, అయ్యా ఎవరు నా మాట వినట్లేదయ్యా, ఎవరు నా ద్వారా రక్షింపబడట్లేదయ్యా, ఒక్క ఆత్మ కూడా రక్షింపబడట్లేదయ్యా అని అంట. ఎందుకు రక్షింపబడతారు? ఈరోజు చాలా మంది వేసే ప్రశ్న ఏంటో తెలుసా? ఈ దీన సేవకుడు చాలా ఏంటంటే ఆ పాస్టర్స్ ఫెలోషిప్లో దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి వెళ్తారు. అనేక మంది యవన సేవకులను బలపరచడానికి ఏంటంటే స్పీకర్గా వెళ్ళేటప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏమిటంటే, నేను ఎక్కువగా ఆత్మల పంట కొయ్యలేకపోతున్నానండి, అనేక మంది నేను రక్షించలేకపోతున్నానండి, ఎక్కువ మందిని దేవుని కొరకు సంపాదించలేకపోతున్నానని అంటారు. ఈవెన్ నువ్వు కూడా చెప్పే సమాధానం అది, నా వాళ్ళు ఏమవట్లేదు పాస్టర్ గారు, నేను ఏమి సంపాదించలేకపోతున్నానండి, ఒక్క ఆత్మను కూడా నేను రక్షించలేకపోయానంటే నువ్వు నేను ఎప్పుడు రక్షించగలమో తెలుసా? ఒక ఆత్మ రక్షింపబడాలంటే ముందు మనకు మనం ఏమవ్వాలో తెలుసా? దాసులం అవ్వాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమవ్వాలి? ఒకసారి నాతో కలిసి మళ్ళీ అందరూ ఒకసారి మాట చెప్పండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. ఏముండాలి అమ్మా? ఆత్మల సంపాదన కావాలంటే ఈరోజు సంగమా, ఈరోజు స్త్రీల సమాజమా, యవన సమాజమా, పెద్దల సమాజమా, వినండి. మన సంఘములో అనేక మంది నడిపింపబడాలంటే, అనేక మంది రక్షింపబడాలంటే నువ్వు నేను ఏమై ఉండాలంటే అనేక మందికి దాసులుగా మనం ఉండాలి, కానీ అనేక మందికి యజమానులుగా మనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక చిన్న గొడవ వచ్చింది. ఏంటో గొడవ తెలుసా? యేసు ప్రభువా, ఈ 12 మందిలో ఎవరు ఎక్కువ అని అడిగారు. ఏమడిగారు? హలో, మీకు కూడా ఉంటుంది కదా, ఈ సంఘంలో ఎవరు ఎక్కువ, ఈ సంఘంలో ఎవరు ఎక్కువ, ఈ సంఘంలో ఎవరు గొప్ప, నేను గొప్ప, వాళ్ళ గొప్ప, వీళ్ళ గొప్ప, వాళ్ళ గొప్ప, చాలా ఉంటాయి కదా, మనలో ఉంటాయి కదా. అలాగే యేసు ప్రభు వెనకాల ఉన్న 12 మంది అడిగారు, యేసు ప్రభువా, నీ వెనకాల మమ్మల్ని పిలుచుకున్న 12 మందిలో ఎవరు గొప్పవాడు అంటే యేసు ప్రభు ఒకే ఒక్క మాట అన్నాడు, ఎవడైతే తనను తాను దాసునిగా చేసుకొనునో వాడే గొప్పోడు అన్నాడు. ఆమేన్ చెప్పండి. ఎవడు గొప్పోడు? నేనది, నేనిది, నేను అలాగా, నేను ఇలాగా అనేవాడు కాదు గండి గొప్పోడు. ఎవడైతే తనను తాను దాసునిగా చేసుకుంటాడో వాడు గొప్పోడు. యేసు ప్రభు సర్వ క్రైస్తవ జనాంగము దృష్టిలో పౌలు గారు గొప్పోడు. ఎందుకు గొప్పోడు అంటే ఆయన ఏం చేసుకున్నాడంట? అందరి ఎదుట తనను తాను దాసునిగా చేసుకున్నాడు. ఎప్పుడైనా నువ్వు దాసునిగా చేసుకున్నావా? సీమోను ఇల్లు దాసుని ఇల్లుగా మారింది, ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా మారింది. అతనుకున్న ఆశ ఏంటంటే నా ద్వారా కొన్ని ఆత్మలు యేసు ప్రభు అంటే ఎవరో తెలుసుకోవాలి. ఒకసారి మార్కు సువార్తలోకి వెళ్దాం. నిజంగా ఆశ నీలో ఉంటే ఎలా రక్షింపబడతారో మార్కు సువార్త 2వ అధ్యాయము. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 2. మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో ఇలా రాయబడి ఉంది, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యమును బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. 4వ వచనం, చాలా మంది కూర్చుని ఉండందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటకి పైగా ఇంటి గొప్ప విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసము? హలో, ఎవరి విశ్వాసము? ఆ పై నుంచి దింపిన 4 కుర్రోల యొక్క విశ్వాసం. చూడండి, చాలా ఒకసారి చూడండి. యేసయ్య కపెర్నహూములోకి వచ్చినప్పుడు అంట ఒక ఇల్లు యేసు ప్రభుగా ఏం చేశారు?
ఆహ్వానించుకున్నారు. ఆయన ఇల్లు మాత్రమే అక్కడ ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? 2వ వచనం, ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయేనో. యేసు ప్రభు అక్కడ ఏం బోధిస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు. అమ్మ ఇలా చూడండి ఒకసారి. యేసు ప్రభు గాని కపెర్నహూములో ఉన్న ఒక ఇల్లు చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత అక్కడ అనేక మంది ఇంటి వారు ఏం చేశారు? చెప్పారు, యేసు ప్రభు అద్భుతాలు చేయవాడు, యేసు ప్రభు చక్కగా బోధిస్తాడు, యేసు ప్రభు వాక్యాన్ని మన హృదయాలని ధైర్యపరుస్తాడు అని చెప్పేటప్పటికి అనేక మంది ఆ ఇంటికి వచ్చారంట. కనీసం ఏం లేదు, వారి వాకిట స్థలము కూడా లేదు. అప్పుడు ఒక 4 యవనస్తులు వచ్చి స్థలము లేనందున ఇంటి పైకప్పు ఇప్పి ఆ పక్షవాయువు కలిగిన మంచాన్ని ఉన్నతోడిని అలా యేసు ప్రభు ఉన్న ప్రాంతానికి దింపగా, యేసు ప్రభు ఎవరి విశ్వాసం చూశారండి? ఈ పక్షవాయువుతో పడి ఉన్నవాణ్ణి కాదు, ఆ పక్షవాయువుతో పడి ఉన్న వాణ్ణి నా యేసు బాగు చేయగలడని తీసుకొచ్చిన వాని విశ్వాసమును చూచి పరుపెత్తుకొని పరిగెత్తేలా నా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు కపెర్నహూములో ఉన్న ఇల్లు వలె నీ ఇల్లు ఉందా? మా ఇంటిలో ఉన్న మేము 4, ఇంటిలో ఉన్న మేము 3, ఇంటిలో ఉన్న మేము 5. కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలి, కొంతమందిని యేసు ప్రభు మాటలు వినిపింపచేయాలి అని అనుకుంటే, ఈరోజు చెప్పనా, ఈరోజు ఈ పరిచర్య ఇంకా ఎంతగానో ఆశీర్వదింపబడి ఉండేది. కానీ ఈరోజు పరిచర్య దీవింపబడకపోవడానికి, ఆత్మల పంట మనము కొయ్యకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నా కుటుంబం యేసయ్య దగ్గరికి వచ్చింది చాలు, నా కుటుంబం యేసయ్య ద్వారా మేలు పొందుకుంటుంది చాలు అని అనుకుని ఉండుంటే సీమోను ఆనాడు తర్వాత లాజరు బ్రతికి ఉండేవాడా? ఈ యొక్క బేతనీయ మరియా యేసు ప్రభుని వెన్నంటి ఉండేదా? ఆనాడు కపెర్నహూములో ఉన్నవారు కూడా, ఇంటిలో ఉన్నవారు అలాగ అనుకునుంటే ఆ పక్షవాయువు గలవాడు బాగుపడేవాడా? దేవునికి ఎంతో మందిని లోకంలో చూపిస్తాడు, ఎంతో మందినికి పరిచయం చేస్తాడు. మందిరముకు వెళ్ళని వారిని, గృహాల దగ్గర ఉండిపోయిన వారిని, కృంగిపోతున్న వారిని, నలిగిపోతున్న వారిని, అప్పులు, రోగములు, సమస్యలతో పీడింపబడుతున్న వారిని అనేక మందిని దేవుడు నీకు చూపిస్తే పట్టనట్టు మనం వచ్చేస్తాం. ఎప్పుడైనా వారి దగ్గరికి వెళ్ళి, రే నా అప్పులు తీర్చింది నా దేవుడురా, నా గర్భాన్ని తెరిచింది నా దేవుడురా, నా స్థితిగతులను మార్చింది నా దేవుడురా, ఎక్కడో ఉన్న నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది నా దేవుడురా, రారా నా దేవుని దగ్గరికి రారా అని ఎప్పుడైనా నీ స్నేహితుడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చావా? యేసయ్య ఉన్న ఇంటిలోకి తీసుకొచ్చావా? నేను అనే స్వార్థం ఉండకూడదండి. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయండి? సువార్త. మనం ఎక్కడున్నా మన గలము ఒకే గలమై ఉండాలి. ఏంటా గలము? క్రీస్తుని గూర్చిన సువార్త గలమై ఉండాలి. ఎక్కడైనా చెప్తున్నావా? ఒక్క ఆదివారమైనా, ఒక ప్రతి వారం ఒక నూతన ఆత్మనైన మందిరానికి నువ్వు తీసుకురాగలుగుతున్నావా? యేసు ప్రభు ఉన్న ఈ సీమోను అనబడిన ఇంటిలోకి నువ్వు తీసుకురాగలుగుతున్నావా? లేదు. నీ బిడ్డలతో నువ్వు వచ్చేస్తున్నావు, నీ కుటుంబంతో నువ్వు వచ్చేస్తున్నావు. ప్రభు అది కోరుకోవట్లేదండి. మీరు ఈ లోకమునికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలిగింపబడిన దీపము ఎక్కడ పెట్టకూడదు? కొంచెము కింద, మంచము కింద పెట్టకూడదు. అది ఎక్కడ పెట్టాలి? చీకటిలో ఉన్న అనేక మందికి వెలుతురునిచ్చేలాగా దీపస్తంభం మీద పెట్టాలి. అలా మన ముందు మొక్కాక కొంతమందికి వెలుగు చూపించాలండి. మనం కొంతమంది నేను దేవుని సన్నిధికి తీసుకురావాలండి. 2025లో నీ కుటుంబమును చెప్పి, నీ గృహమును చెప్పి, నీ ఇంటిని చెప్పి, నీ ప్రాంతం నుంచి ఒక్క ఆత్మైన యేసు ప్రభు ఇంటికి వచ్చిందా? ఒక్క ఆత్మైన యేసు ప్రభుని నిజరక్షకుడిగా అంగీకరించిందా అంటే లేదు. మరి మన ఇల్లు ఎలాగ ఆశీర్వదింపబడుతుంది? ఆతిథ్యం ఇచ్చే ఇల్లు అయితే సరిపోదండి. మన ఇల్లు అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే ఇల్లు అయి ఉండాలి.